ఇప్పుడు మన ఫోన్లో ఉన్న జీమెయిల్ అకౌంట్ కాకుండా నెక్స్ట్ సెకండ్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయడమో చూద్దాం. ఇందుకోసం మనం ఫోన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందండి. మెయిల్ ఐకాన్ని టచ్ చేస్తాను. సో ఇప్పుడు మన మెయిల్ ఐకాన్ని టచ్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. పైన కార్నర్లో ఎం ఉంటుంది. ఆ ఎంని టచ్ చేసినామంటే మనం ఉన్న ప్రజెంట్ ఉన్న ఈమెయిల్ అడ్రస్ వస్తుందండి. ఇప్పుడు మనం కొత్తగా ఇంకొక ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేయాలి కాబట్టి యాడ్ అనదర్ అకౌంట్ని క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత సెటప్ ఈమెయిల్ అని వస్తుంది. ఇక్కడ మనం గూగుల్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో చెకింగ్ ఇన్ఫో అనేసి ఇలా వస్తుంది. సో ఇప్పుడు సైన్ ఇన్ విత్ యువర్ గూగుల్ అకౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ మనము ఆల్రెడీ జీమెయిల్ సెకండ్ తెలిస్తే లాగిన్ అవ్వచ్చు, కానీ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ అకౌంట్ మీద మనము క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఫర్ మై పర్సనల్ యూజ్ అని క్లిక్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. సో దెన్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మెయిల్కి నేమ్ అనేది ఇవ్వాలండి. ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అని అడుగుతుంది. ఫస్ట్ నేమ్ నేనైతే ఈశ్వరి అని ఇస్తున్నాను, లాస్ట్ నేమ్ పన్నీరు అని ఇస్తాను. సో ఈ రెండు మన లాస్ట్ నేమ్ అనేది ఆప్షనల్ బట్ ఇవ్వాలండి. సో దెన్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మన బేసిక్ ఇన్ఫర్మేషన్ కింద మన బర్త్డే అడుగుతుందండి. మనం బర్త్డే డేట్, మంత్, ఇయర్ ఇవ్వాలి. సో తర్వాత దాని కింద జెండర్ అడుగుతుంది. మేల్ అయితే మేల్ అని, ఫిమేల్ అయితే ఫిమేల్ అని సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి చూజ్ యువర్ జీమెయిల్ అడ్రస్ అని మనకి ఫోనే ఒక 2 జీమెయిల్ చూపిస్తుందండి. తర్వాత థర్డ్ వన్ వచ్చి క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని వస్తుంది. సో మనకి 2 నేమ్స్ నచ్చకపోతే మనం థర్డ్ వన్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవచ్చండి. సో నేనైతే ఇక్కడ నేను చూస్ చేసుకుంటాను కాబట్టి నేను క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అనేది ఆప్షన్ని క్లిక్ చేసుకుంటానండి. సో ఇప్పుడు క్లిక్ చేసుకున్నప్పుడు మనమే నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మనం ఇష్టం వచ్చినట్టు మనకి ఎలా ఉండాలి మన జీమెయిల్ అకౌంట్ అన్నట్టు మనము క్రియేట్ చేసుకోవాలి. నేను ఈశ్వరి 184@gmail ఉంది కాబట్టి ఇది క్లిక్ చేస్తానండి. కానీ ఇక్కడ ఆల్రెడీ యూజర్ నేమ్ ఈజ్ టేకెన్ అని ఉంది. బట్ మళ్ళీ ఇంకొకటి నేను యాడ్ చేస్తానండి. 198406 అనేది యాడ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అడుగుతుందండి. ఇక్కడ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే మిక్స్ ఆఫ్ లెటర్స్, నంబర్స్ అండ్ సింబల్స్ ఉండాలండి. సో అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే 8 లెటర్స్ ఉండాలి మినిమము. మీకు అది చూపిస్తానండి. 8 లెటర్స్ ఇవ్వకపోతే మనకి అది యాక్సెప్ట్ చేయదండి. ఇప్పుడు చూడండి, ESU84 సింబల్ ఇస్తాను. దెన్ నెక్స్ట్ క్లిక్ చేస్తాను. బట్ ఇక్కడ ఏమొచ్చింది, పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ లాంగ్ అన్నాడండి. సో కాబట్టి మళ్ళీ నేనేం చేస్తానంటే ఇక్కడ డెలీట్ చేసి ఇంకొంచెం యాడ్ చేస్తానండి. 198406. సో ఇచ్చేస్తానండి. ఇది నా పాస్వర్డ్. సో నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తాను. ఓకే, దెన్ మన జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము, పాస్వర్డ్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ ఫోన్ నెంబర్ అడుగుతుందండి. మన ఫోన్ నెంబర్ కూడా మనము యాడ్ చేసుకుంటే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు మన రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫో అని వస్తుందండి. నెక్స్ట్ క్లిక్ చేసుకున్నామంటే ఇక్కడ అగ్రీ అనేది వస్తుంది. సో ఐ అగ్రీ అనే ఆప్షన్ క్లిక్ చేసుకునేసినావాలి. ఇది కొంచెం టైం అవుతుందండి. అగ్రీ అవ్వడానికి జస్ట్ 1 మినిట్ అట్లా తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకైతే గూగుల్ సర్వీసెస్ అయితే రన్ అవుతుంది. సో మొత్తానికి జీమెయిల్ అకౌంట్ అయితే మనము క్రియేట్ చేసాము. ఇప్పుడు పైన మన కార్నర్లో ఎం ఉంది కదండి, ఆ ఎం దగ్గర టచ్ చేసినామంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన మెయిల్ అనేది ఒకటి ఉంటుందండి. మనం క్రియేట్ చేసింది వచ్చి ఈశ్వరి పన్నీరు, ఈశ్వరి 19843. సో అకౌంట్ని క్లిక్ చేసామంటే ఇప్పుడు మన జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. మన మెయిల్ నుంచి వేరే మెయిల్కి మెసేజెస్, ఫొటోస్ ఏదైనా సెండ్ చేసుకోవచ్చండి. అంతే.